ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోనా. బాబిలోనాలో అత్యంత ధనవంతుడు. ఈ పుస్తకం మీలో ఎప్పుడైనా ఎవరైనా చదివారా? నిజానికి బిజినెస్లు లేదా స్టార్టప్స్ మొదలుపెట్టే వాళ్ళందరూ కూడా ఒక సిరీస్ ఆఫ్ బుక్స్ని ఖచ్చితంగా ఫాలో అవుతారు. అందులో ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోనా కూడా ఒక ఇంపార్టెంట్ బుక్. ఎందుకు అంటే ఈ బిజినెస్ స్టార్టప్స్లో కొన్ని ఫండమెంటల్స్ ఈ రోజు పుట్టినవి కాదు. నిజానికి ఈ బాబిలోనా అన్న నగరం క్రీస్తు పూర్వం ఆల్మోస్ట్ 8 సంవత్సరాల క్రితం ఈ మిడిల్ ఈస్ట్ ఏరియాలో చుట్టుపక్కల ఈజిప్ట్, సౌదీ అరేబియా, ఇటువంటి ఇరాక్ ఈ ప్రాంతాల మధ్యలో ఉన్న ఒక వన్ ఆఫ్ ది రిచెస్ట్ సిటీస్ ఆ రోజుల్లో. అయితే ఆ రోజుల్లోనే ఈ ప్రజలు ఎటువంటి విధానాలని ఫాలో అయ్యేవారు, డబ్బులు సంపాదించడానికి ఏ ఫండమెంటల్స్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్నదానికి ఆర్కియాలజీ డిపార్ట్మెంటు చేసిన రీసెర్చ్లో ఇలాంటి ఒక సిటీ దొరికింది. ఆ సిటీ మీద మట్టితో రాసి వాటిని కాల్చిన కొన్ని శిలాఫలకాలు దొరకడం, వాటిని రీసెర్చ్ చేయడం, ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడం, దాని నుంచి ఈ బాబిలోనా సిటీ అసలు ఎలా పుట్టింది, ఆ నగరం ఎలా ఉండేది అన్నదానికి ఒక సాలిడ్ ప్రూవెన్ థియరీ ఉంది. అందులోంచి పీపుల్స్ తాలూకా మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నదానికి నిదర్శనమే ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోనా అనే పుస్తకం. అంటే సాధారణ వ్యక్తి జీవితంలో డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి, సేవ్ చేసిన వాటిని తిరిగి ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, వాటి నుంచి మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్ రిసోర్సెస్ని ఎలా డెవలప్ చేయాలి, ఒక నార్మల్ పర్సన్ రిచ్ పర్సన్గా ఎలా డెవలప్ అవ్వచ్చు అన్నదానికి ఒక 7 to 8 ఫండమెంటల్స్ ఈ బుక్లో మనకు దొరుకుతాయి. అయితే బుక్ అంతా ఏంటి అన్నదానికి కాకుండా ఈ బుక్ చదివితే మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అన్నదానికి క్రిస్ప్గా, చాలా షార్ట్గా ఒక చిన్న రివ్యూ ఇస్తాను. మీ అందరూ కూడా ఈ బుక్ చదవాలని నేను కోరుకుంటున్నాను. అయితే ఈ బుక్ స్టార్టింగ్ ఫండమెంటల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ చాప్టరు ఈ సిటీ ఏ ప్రాంతంలో పుట్టింది, ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యింది, దాని బౌండరీస్ ఎలా ఉండేవి, అక్కడ పీపుల్ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించేవారు, ఈ సిటీకి రెగ్యులర్గా ఫండ్ ఫ్లో అంటే డబ్బులు రావడం లోపలికి ఎలా ఉండేది, వాళ్ళు ఏ కరెన్సీని ఉపయోగించేవారు, వాటికి ఉండే నేమ్స్ ఏంటి, వాళ్ళ ఆర్కిటెక్చర్ ఏంటి, ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ కూడా మనకి చాప్టర్ 1లో కనిపిస్తాయి. చాప్టర్ 2లోకి వెళ్తే ఆ ఊరి రాజుగారికి, ఇతర ప్రజలకి రథాలు తయారు చేసే ఒక వ్యక్తి ఒకరోజు చాలా సాడ్గా కూర్చుంటాడు ఇంట్లో. ఎందుకు? డబ్బులు ఎలా సంపాదించాలో తెలియట్లేదు. ఎందుకంటే కొత్త రథాలు తయారు చేయమని ఎవరు వర్క్ ఆర్డర్స్ ఇవ్వట్లేదు. అప్పుడు తన పక్కనే ఉన్న ఫ్రెండ్, అతను వైలిన్ వాయిస్తూ ఉంటాడు. వైలిన్ కాదు, ఆ రోజుల్లో ఒక ప్రత్యేకమైన సంగీత వాయిద్యం. దాన్ని వాయించడానికి అలాంటి వాడిని కొనుక్కోవడానికి నాకు ఇంకొంచెం డబ్బులు కావాలని ఈ ఫ్రెండ్ని అడుగుతాడు. వీళ్ళిద్దరు అప్పుడు డిస్కస్ చేసుకుంటారు. నా దగ్గరే డబ్బులు లేవు, నేను నీకు ఎలా ఇస్తానంటే, వీడంటాడు, నువ్వు నాకు డబ్బులు ఇచ్చావంటే నేను కొత్త వాద్య పరికరం కొంటాను, దీంతో రాజుగారి దగ్గరికి వెళ్ళి మనం మ్యూజిక్ ప్లే చేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి, నీకు ఇచ్చిన అప్పు తీర్చేస్తానని. వీళ్ళిద్దరు డిస్కషన్లో వాళ్ళు అనుకునే పాయింట్ ఏంటి అంటే, ఇదంతా బాగానే ఉంది, నిజానికి మన బాబిలోనా సిటీలో రిచ్ పీపుల్ ఉన్నారు, పూర్ పీపుల్ ఉన్నారు, కానీ అందరికన్నా రిచ్ పర్సన్ ఎవరు అంటే ఆర్కద్ అని ఒక పర్సన్ గురించి మాట్లాడుకుంటారు. అయితే ఆ ఆర్కద్ ఒకప్పుడు చాలా సాధారణంగా ఉండేవాడు, మనతో పాటు కలిసి తిరిగేవాడు, ఆటలాడుతుండేవాడు, కూలి పనికి వచ్చేవాడు. ఈరోజు రాజుకు కూడా అప్పిచ్చే స్థాయిలో ఆ పర్సన్ ఎలా రిచ్ పర్సన్ అయ్యాడు అనేది సెకండ్ చాప్టర్లో వాళ్ళందరూ డౌట్ పడుతుంటారు. వాళ్ళిద్దరూ కూడా అసలు ఈ పర్సన్ మనతోనే తిరిగేవాడు కదా, ఇతన్ని మనం ఏ విధంగా ఒక సలహా అడిగితే మనకి ఇద్దరైనా సలహా చెప్తాడనేది సెకండ్ చాప్టర్ డిస్కషన్. థర్డ్ చాప్టర్ వరకు వచ్చేసరికి ఊర్లో కొంతమంది ఎవరైతే డబ్బులు సంపాదించాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఆ బాబిలోనాలో ఉన్న రిచెస్ట్ పర్సన్ ఆర్కద్ అనే పర్సన్ దగ్గరికి వచ్చి అతన్ని ఫండమెంటల్స్ అడుగుతారు. నువ్వు మాతో పాటు తిరిగేవాడివి, నువ్వు డబ్బులు ఎలా సంపాదిస్తున్నావు అని. దానికి ఆర్కద్ చెప్పిన విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నతో పాటు చిన్న చిన్న పనులకు వెళ్ళేవాడిని. ఒకానొక టైంలో నాకు ఈ మట్టి మీద శిలాఫలకాలు, వీలునామాలు రాసి వాటిని కాల్చే పని నేర్చుకున్నాను. ఇలా నేర్చుకుంటున్న క్రమంలో ఎవరో ఒక పర్సన్ నాకు ఒక శిలాఫలకం రాయమని చెప్పాడు. కానీ అతను రాసిన దానికన్నా నేను కొంచెం డిలే చేశానని కోప్పడ్డాడు. కోప్పడిన దానికి బదులుగా, సార్ మీరు నాకు ఏదైనా బిజినెస్ ఫార్ములాస్ ఉంటే నేర్పించండి, నేను ఈ పని మీకు ఫ్రీగా చేసి పెడతానని అడిగాడు. అప్పుడు ఆ పర్సన్ ఇతనికి ఒకే ఒక్క ఫండమెంటల్ చెప్తాడు. నువ్వు సంపాదించిన దాంట్లో 10% ఆఫ్ ద అమౌంట్ ఎప్పుడు నీ దగ్గర ఉంచుకో, ఈ 10%ని తిరిగి ఏదో ఒక దాంట్లో డబ్బులు వచ్చే దాంట్లో ఇన్వెస్ట్ చేయమని చెప్పాడు అని చెప్తాడు. కానీ ఆర్కద్ చాలా ఎర్లీ డేస్లో 10% అమౌంట్ సేవ్ చేయడంతో పాటు ఆ డబ్బుల్ని రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు. అంటే తెలియని వాళ్ళకి అప్పులు ఇవ్వడం, ఎక్కడో రత్నాలు వజ్రాలు దొరుకుతున్నాయని వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ డబ్బులన్నింటినీ నాశనం చేయడం. ఇలా మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయ్యేసరికి ప్రతి మంత్ డబ్బులు సంపాదించడం, అందులో 10% రైట్ టైంలో ఇన్వెస్ట్ చేస్తాడు రైట్ పీపుల్ దగ్గర. సో దట్ అది మల్టిపుల్గా తిరిగి రెవెన్యూ వస్తుంది. ఇది చాప్టర్ 3లో మనకు ఉండే డిస్కషన్.
చాప్టర్ 4 వరకు వచ్చేసరికి ఒకసారి రాజుగారికి డౌట్ వస్తుంది, మన బాబిలోనా సిటీని ఇంకా రిచ్ సిటీగా ఎలా మార్చాలంటే మంత్ర సలహా ఇస్తాడు. మనకి ఊర్లో ఆర్కద్ అనే పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ని కనుక మనం తీసుకొచ్చి అందరికీ ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ డెవలప్ చేసి పీపుల్ అందరికీ డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తే బాగుంటుంది అని వెంటనే రాజుగారు ఆర్కద్ని పిలిపించి, ఆర్కద్ మన ఊర్లో అందరూ డబ్బులు సంపాదించుకునే విధంగా అందరికీ కొన్ని ఫండమెంటల్స్ చెప్పమంటాడు. అప్పుడు ఆర్కద్ ఈ చాప్టర్ 4లో ప్రతి పర్సను ఒక 7-8 స్టెప్స్ ఫాలో అయితే డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు అన్నదానికి ఒక 15-20 పేజెస్ చిన్న చిన్న స్టోరీస్ డిస్కషన్స్ అంటే అవన్నీ చదివితే కూడా మీకు అర్థమవుతుంది. ఫస్ట్ ఇన్కమ్ని ఎలా సేవ్ చేసుకోవాలి, సెకండ్ ఇన్కమ్ని ఎలా సేవ్ చేయాలి, థర్డ్ ఇన్కమ్ని ఎలా సేవ్ చేయాలి, ఫోర్త్ ఇన్కమ్ని ఎలా తిరిగి రీఇన్వెస్ట్ చేయాలి, ఇలా దానికి కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి. ఇది పోతే చాప్టర్ 5 వరకు వచ్చేసరికి ఈ ఆర్కద్ సన్ కూడా ఒకానొక టైంలో ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళినప్పుడు ఆర్కద్ ఒక మాట చెప్తాడు, నేను కొంత అమౌంట్ ఇస్తాను, నువ్వు ఒక ఏడాదో 5 ఏళ్ళో 10 ఏళ్ళలో ప్రపంచం అంతా తిరిగి వచ్చి ఆ రోజుకి నీకు ఎంత డబ్బు ఉందని నువ్వు సంపాదించి చూపిస్తే అప్పుడు మాత్రమే నా ఆస్తి నీకు ఇస్తాను, లేదంటే నా ఆస్తిని కాపాడుకునే హక్కు నీకు లేదని చెప్పి దేశం అంతా తిరగమని చెప్తాడు. అలా ఆర్కద్ కొడుకు కూడా బయట చాలా కష్టాలు పడి బట్ స్టిల్ కొన్ని ఫండమెంటల్స్ నేర్చుకొని తిరిగి వచ్చి వాళ్ళ నాన్నకి ప్రూవ్ చేస్తాడు, నేను కూడా డబ్బులు సంపాదించాను, నేను అంత చేతకానివాడిని కాదు అని. ఇది చాప్టర్ 6లో కనిపిస్తుంది. చాప్టర్ 7 వరకు వస్తే అక్కడ నిజానికి ఈ బానిసలని స్లేవ్స్ని ఉంచడం, వాళ్ళని అమ్మడం అన్నది ఆ రోజుల్లో ఒక సాధారణమైన పద్ధతి. ఈరోజు మనకి అదంతా డైజెస్ట్ అయ్యే విషయం కాదు. కానీ ఇప్పటికీ మనం ఆలోచించండి, 10,000 సంవత్సరాల క్రితం స్లేవ్స్ని అమ్మడం, కొనడం, ఈ బ్లాక్ మార్కెట్ సేల్ అంటారు కదా, అక్కడి నుంచి వచ్చింది ఈ పాయింట్ అంతా కూడా. సో అలా ఒక స్లేవ్గా ఉన్న పర్సన్ ఒక రిచ్ పర్సన్గా ఎలా అయ్యాడు అన్నదానికి చాప్టర్ 7లోని ఒక చిన్న స్టోరీ ఉంటుంది. అలాగే ఒక దొంగ తన నడవడికను మార్చుకొని ఊర్లో ఒక రిచ్ పర్సన్గా ఎలా మారాడనేది చాప్టర్ 8లో ఒక స్టోరీ ఉంటుంది. అయితే దీని గురించి మరీ డీటెయిల్డ్గా చెప్పకపోవడానికి కారణం ఏంటంటే ఈ బుక్లో విషయాలన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం నా ఉద్దేశం కాదు. కానీ మనిషి చాలా బేసిక్గా ఈ సేవింగ్, ఇన్వెస్ట్మెంట్, డిఫరెంట్ స్టేజెస్, అప్పులు ఉన్నా సరే వాటిని ఎలా తీర్చాలి అన్నదానికి ఇందులో ఒక 7 to 8 ఫండమెంటల్స్ ఉంటాయి. ఇది అంత పెద్ద పుస్తకం ఏం కాదు, చాలా చిన్న పుస్తకం, 120-130 పేజెస్ ఉంటుంది. ఒక సూపర్ రైటర్ అయితే ఒక 2 to 3 days పట్టేస్తుంది, లేదు నార్మల్గా డైలీ ఒక 20 minutes 30 minutes చదివినా సరే ఒక 1 weekలో ఈ బుక్ కంప్లీట్ అవుతుంది. ఈ వీడియో ఉద్దేశం మీలో ఎవరు డబ్బులు సంపాదిద్దాం అనుకున్నా ముందు సేవింగ్స్, ఎర్నింగ్స్ ఎలా, వచ్చిన వాటిని తిరిగి రీఇన్వెస్ట్ చేయడం ఎలా, వాటి నుంచి మల్టిపుల్ రెవెన్యూస్ ఎలా జనరేట్ అవుతాయి అని ఫాలో అవ్వడానికి ఈ రోజుతో పోలిస్తే 10,000 సంవత్సరాల క్రితమే మనిషికి ఫినాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉండేది, మార్కెట్లో డిఫరెంట్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఎలా ఉండేవి, సేల్స్ ఎలా ఉండేవి, కంట్రీస్ మధ్యన లేదంటే కింగ్డమ్స్ మధ్యన ఈ ఎక్స్చేంజ్ ఎలా ఉండేది, ఈ ఫండమెంటల్స్ అన్నీ కూడా మనకి ఈ బాబిలోనా బుక్లో కనిపిస్తాయి. సో మీలో ఎవరైనా కొత్త బిజినెస్లు స్టార్ట్ చేసినా, స్టార్టప్స్ మొదలు పెడదాం అనుకున్నా ఖచ్చితంగా ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ ద బాబిలోనా అనే పుస్తకం చదివి చూడండి. రెండోది, నాట్ ఓన్లీ బిజినెస్ పీపుల్, మీరు ఒక హోమ్ మేకర్ అయ్యుండి, లేదా మీరు ఒక ఎంప్లాయ్ అయ్యుండి, మీరు ఒక స్టూడెంట్ అయ్యండి, ఇన్ ఫ్యూచర్ మీకు మంచి రెవెన్యూ సోర్సు, శాలరీ ఉండి కూడా ఎక్కడైనా సేవింగ్స్ మిగలట్లేదు, నేను ఎర్న్ చేయలేకపోతున్నాను, లైఫ్లో నేను డబ్బు రూపేణా ఏమీ సంపాదించలేకపోతున్నాను అని అనుకుంటే కనుక వాళ్ళకు కూడా ఈ బుక్ బాగానే ఉపయోగపడుతుంది. చాలా చిన్న పుస్తకం, ఒక్కసారి చదవండి. చదివిన తర్వాత దీని గురించి కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి, జస్ట్ చదివేసి పక్కన పడేది. నేను చెప్పినట్టు ఇందులో 7-8 ఫండమెంటల్స్ ఉంటాయి. ఈ 7-8 ఫండమెంటల్స్లో ఒక 2-3 ఫండమెంటల్స్ మీరు ఇంప్లిమెంట్ చేసినా కూడా దీని అవుట్పుట్ బాగానే ఉంటుంది. అంటే జస్ట్ ఒక 1 yearలో ఫినాన్షియల్ డిసిప్లైన్లో మీకు కొన్ని పాయింట్స్ అర్థమవుతాయి, మీ దగ్గర కొంత అమౌంట్స్ కూడా సేవ్ అవుతాయి, మీరు ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బాబిలోనా ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవాల్సిన పుస్తకం. ఇలా బిజినెస్కి, స్టార్టప్స్కి మీకు అవసరమైన సేల్స్, మార్కెటింగ్, ఆపరేషన్స్ మేనేజ్మెంట్, హెచ్ఆర్ మేనేజ్మెంట్, డిజిటల్ మార్కెటింగ్, డేటా ప్రొటెక్షన్, ఇందులో ఏ ఇష్యూస్ ఉన్నా, ఏ డౌట్స్ కావాలన్నా, ఏ ఫండమెంటల్స్లో మీకు సపోర్ట్ కావాలన్నా ప్లీజ్ కాంటాక్ట్ అకాడమీ ఆఫ్ స్టార్టప్. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఇటువంటి బిజినెస్ బుక్స్, బిజినెస్ ఐడియాస్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికి కావాలన్నా మన వీడియో షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.